హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎక్స్ప్లోర్ ది నేచర్ లవర్. ఈ సండేని మనం సరదాగా ఎంజాయ్ చేయడం కోసం బ్యాంబూ బిర్యానీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాం. మనకి కొంత నియరెస్ట్గా ఉన్న ఏరియాలో బ్యాంబూ ప్లాంటేషన్ ఉంటే అక్కడ నుంచి ఒక బ్యాంబూని కలెక్ట్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన విధంగా ప్రిపేర్ చేసుకొని ఫర్దర్గా బ్యాంబూ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం. నెక్స్ట్ బ్యాంబూని మ్యారినేట్ చేసిన మెటీరియల్తో ఫిల్ చేసేసి దానికి సరిపడే విధంగా వాటర్ని కూడా మనం ఫిల్ చేసేసుకుంటాం. ఫైనల్గా వాటిని ఆ వాటర్తో ఫిల్ చేసినాక టిఫిన్ చేసే ఆకులు కానీ లేకుంటే బనానా లీవ్స్ కానీ యూజ్ చేసి క్లోజ్ చేసుకుని ఫర్దర్గా ఫైర్ మీద సెట్ చేసేసుకుంటాం. ఆల్మోస్ట్ చాలు 1/2 అవర్ టు 45 మినిట్స్ దాకా బ్యాంబూస్ అన్నవి కుక్ అవ్వాలి. దానికి స్లోగా మంట అన్నది తగిలే విధంగా వాటర్ అన్నది పోరింగ్ చేసుకుంటూ ఓవర్ హీట్ అవ్వకుండా మనం బ్యాంబూ బిర్యానీ అన్నది స్లోగా స్మూత్గా కుక్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి పీస్ఫుల్గా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడే మనకి అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాంబూస్లో ఉడికించడం అంతా ఒక లెవెల్ అయితే ఆ ఉడికిన దాన్ని బయటకు తీసేటప్పటికి మనకి మెంటల్ వచ్చేస్తుంది గైస్. దానికోసం చాలా చాలా స్ట్రగుల్స్ పడాలి. చూడండి, ఎంత అంటే కుక్ అయిపోయి సెట్ అయిపోతుంది కాబట్టి దాన్ని రావట్లేదని చెప్పి పాప మామూలు టార్చర్ కాదు అది. బట్ ఇంత కష్టపడి తీసిన తర్వాత బిర్యానీ దాంట్లో ఉడికిన ఫ్లేవర్ ఉంది గైస్, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కానీ ఫ్లేవర్ కోసం కష్టపడటంలో తప్పులేదు అనిపిస్తుంది గైస్. బ్యాంబూస్లో ఉన్నది మొత్తం కలెక్ట్ చేసేసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఈ సరదా సండేని ఈ విధంగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.